వైసీపీలో జోగి రమేష్ ఖేల్ ఖతమైనట్లేనా? జోగి రమేష్ను వైసీపీ వదిలేసిందా? గత 3 నెలలుగా జోగి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? పార్టీ అన్నా, పార్టీ అధిష్టానం అన్నా జోగి ఎందుకు లెక్క చేయటం లేదు? గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొన్నా ఇంతవరకు కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఎందుకు జారీ చేయలేదు? అంటే జోగిని పార్టీ అధిష్టానం పట్టించుకోవటం లేదా? జోగిని వదిలేసే ఆలోచనతోనే అతనికి నోటీసులు ఇవ్వలేదా? అంటే పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు అవుననే సమాధానమే వస్తోంది. అయితే గత 3 నెలలుగా పార్టీకి దూరంగా ఉన్న జోగి రమేష్ ఈరోజు తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిశారని సమాచారం. 3 నెలల తర్వాత జోగి జగన్ను ఎందుకు కలిశారు? వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? లెట్ us వాచ్ ది స్టోరీ. వైసీపీలో జోగి రమేష్ ఖేల్ ఖతమైనట్లేనా? జోగి రమేష్ను వైసీపీ అధిష్టానం వదిలేసిందా? గత 3 నెలలుగా జోగి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో అసలేం జరిగింది? జోగికి వైసీపీ షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? జోగి రమేష్ చీమ చిటుక్కుమన్న ప్రెస్ మీట్లు గొంతు చించుకునే ఈ లీడర్ అడ్రస్ గల్లంతైంది. 3 నెలలుగా వైసీపీకి దూరంగా ఉండడంతో ఈయన గారిని పార్టీ అధిష్టానం వదిలేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా నానా హడావిడి చేసే జోగి రమేష్ గత 3 నెలలుగా పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో అటు పార్టీ అధిష్టానం కూడా జోగిని లైట్ తీసుకుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. దీనికి తోడు ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం మరింత వివాదానికి దారితీసింది. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు అత్యంత సన్నిహితంగా మెలగడం, ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడం పట్ల అటు టీడీపీ శ్రేణులు సైతం భగ్గుమన్నాయి. ఈ ఘటన పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులపై పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి పార్థసారథి కూడా పార్టీ అధిష్టానానికి సారీ చెప్పారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్తో మంత్రి కొలుసు పార్థసారథి, 2 సార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవడంపై పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్య నేతల్ని జోగి రమేష్ నోటికొచ్చినట్లు దుర్భాషలాడిన విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గం నిర్వహించిన కార్యక్రమమని, జోగి రమేష్ వస్తున్నారని తెలియని అక్కడికి వెళ్లినట్లు పార్థసారథి వివరణ ఇచ్చినా పార్టీ శ్రేణులు మాత్రం మండిపడుతున్నాయి. మంత్రి పార్థసారథి తీరుపై టీడీపీ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు. నూజివీడులో గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరినీ పిలిచారని, వైకాపా నేత జోగి రమేష్ కూడా వచ్చారని, అది అనుకోకుండా జరిగిన ఘటన అని మంత్రి పార్థసారథి పార్టీ అధిష్టానానికి వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెబుతున్నానన్నారు. ఎవరొస్తున్నారో తెలియకే జోగి రమేష్ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నానని గౌతు శిరీష తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానంటూ ఆమె ఒక వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఈ వివరణలతో టీడీపీ శ్రేణులు మరింత అసంతృప్తికి గురయ్యారు. ఆ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో, ఎవరు వస్తున్నారో తెలియకుండా వెళ్లడానికి వారేమైనా చిన్నపిల్లలా? పోనీ ముందుగా తెలియలేదే అనుకున్నా జోగి రమేష్తో కలిసి ఒకే వాహనంలో ఊరేగాల్సిన అవసరం ఏంటి అని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
2 రోజుల క్రితం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి కనిపించడంతో అటు వైసీపీ అధిష్టానం కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగో 3 నెలలుగా పార్టీకి అంటీ ముట్టనట్లుగా జోగి ఉండడంతో ఆయన్ని వదిలేసుకోవడమే ఉత్తమం అన్నట్లుగా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత 3 నెలలుగా పార్టీకి దూరంగా జోగి టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్తల్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకునేదే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒకప్పుడు జోగి రమేష్ వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో ఎవరికైనా పదవులు రావాలన్నా, పదవులు కావాలన్నా ఒకటే ప్రామాణికంగా తీసుకునేవారు. అదేమిటంటే ప్రతిపక్ష నేతల్ని తిట్టడం, కుటుంబాలపై దాడులు చేయడం. ఇలాంటి వాటిల్లో జగన్ను మెప్పిస్తే పదవి ఖాయం. జోగి రమేష్ లాంటి వాళ్లు పదవుల్ని అలాగే సంపాదించుకున్నారు. అలా చేయలేక చాలా మంది పదవులు పోగొట్టుకున్నారు. కొందరు తెచ్చుకోలేకపోయారు. జగన్ రెడ్డికి, పార్టీకి ఎంత ఊడిగం చేసినా ఈ బూతురాయుళ్లకే ప్రాధాన్యం లభించింది. అయితే ఇప్పుడు అలాంటి నేతలకు సీన్ రివర్స్ అయింది. జోగి రమేష్ ఉనికిని పార్టీ సహించలేకపోతోంది. ఆయనైతే ఇతర పార్టీల్లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారన్న సమాచారంతో పార్టీ జోగిని ప్రస్తుతం దూరం పెట్టిందనే చర్చ నడుస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు పైన, పార్టీ నేతలపైన జోగి రమేష్ చేసిన దాడిని మాత్రం ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటోంది. ఎందుకంటే ఆయన అంతలా దాడి చేశారు. చాలా మంది వైసీపీ నేతలకు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలుండొచ్చు. గతంలో జగన్, వైసీపీ నేతలందరూ టీడీపీ నేతలంటే వ్యక్తిగత శత్రువుల్లానే చూడాలని కోరుకున్నారు. అలా చూసిన కొంతమంది ఇప్పుడు అందరికీ శత్రువులయ్యారు. ఎలాగోలా పార్టీ నేతలతో పాత సంబంధాలు పునరుద్ధరించుకున్నా క్యాడర్ మాత్రం సహించే పరిస్థితి లేదు. పార్థసారథికి ఎదురవుతున్న పరిస్థితులు అనేక మంది టీడీపీ నేతలకు కనువిప్పు లాంటివని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలతో ఏమైనా సంబంధాలుంటే వారి కోసం లాబియింగ్ చేయడం ఆపేసుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగా వారితో తిరగడం మానేయాల్సిందిగా ఉంటుంది. ఏదైనా వ్యాపార సంబంధాలున్నా ఎప్పుడైనా బయట పడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడే కట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు, కానీ ఉండేలా చేశారు జగన్ రెడ్డి. ఆయన కాకుండా ఆయనను నమ్ముకున్న వారికి శత్రువుల్ని పెంచిపోయారు. ఈ పరిస్థితిని ఇతర టీడీపీ నేతలు గమనించి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.